ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలో వరద బాధితులకు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆహారం తాగునీరు సరఫరా చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మహిళా సమైక్యాలు ఆహార ప్యాకెట్లు సిద్ధం చేసి విజయవాడ పంపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తయారు చేసిన ఆహార ప్యాకెట్లను విజయవాడ తరలించేందుకు కూడా రాజమండ్రిలో ఏర్పాట్లు చేశారు. ఆహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, విజయవాడ తీసుకెళ్తున్నారు. ఈ రోజు మాత్రం ఇక్కడ వెజ్ బిర్యానీ, అదేవిధంగా పులిహారను కూడా సిద్ధం చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ వెహికల్లో ఉన్నవన్నీ కూడా వెజ్ బిర్యానీ, పులిహార ప్యాకెట్లకు సంబంధించిన లోడ్ చేశారు. ఇవన్నీ కూడా విజయవాడ తీసుకెళ్తారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందజేస్తారు. గత 2 రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆహార ప్యాకెట్లు ఇక్కడ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకుని వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా స్పందించి వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ఆహారాన్ని కూడా తయారు చేస్తున్నారు. నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఇప్పుడు 4 వాహనాల ద్వారా వెజ్ బిర్యానీ, పులిహోర ప్యాకెట్లను కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ అధికారులు, సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏ నియోజకవర్గం నుంచి ఫుడ్ పట్టుకెళ్తున్నారు? ఈ రోజు ఇప్పుడు వచ్చి 5 మండలాల నుంచి వెళ్తున్నాయి సార్. రాజానగరం, సీతానగరం, బిక్కవోలు, అనపర్తి, రంగంపేట సార్. సీతానగరం 5 తయారు చేశారా? పులిహార అంటే సార్ మేము సిబ్బంది సార్, మండల మహిళా సమైక్యం నుంచి, మా డోక్రా సంఘాల నుంచి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు సలహా మేరకు మేము తయారు చేయించుకొచ్చి మేము పంపిస్తున్నాం సార్. మీరు చెప్పండి, మీది ఏ మండలం, మీరు ఏం తీసుకెళ్తున్నారు ఈరోజు? ఈరోజు 1000 ప్యాకెట్లు విజయవాడ వరద బాధితులకు పంపిస్తున్నాం సార్. గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి యొక్క సూచనల మేరకు పంపిస్తున్నాం సార్. ఏంటి ఈరోజు ఏం తయారు చేస్తారు? వెజ్ బిర్యానీ సార్. వెజ్ బిర్యానీ సార్. వెజ్ బిర్యానీ విత్ కర్రీ అండి. 1000 ప్యాకెట్లు తయారు చేయించాం సార్. ఇప్పుడు పంపిస్తున్నాం సార్. మండల మహిళా సమైక్య, రాజానగరం సార్. తయారు చేశారు? అవును సార్, అవును సార్. ఇంకా ఎన్ని రావాలి వెహికల్స్? ఇంకా రావాలా? వచ్చేసాయి సార్, వెహికల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఆ వెహికల్స్, వచ్చిన వెహికల్ నుంచి వెళ్ళే 2 వెహికల్స్ పెట్టారండి, వాటికి లోడ్ చేసి పంపించడమే సార్. అది సార్. ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం చూస్తే కనుక మండల మహిళా సమైక్యలు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందజేసిన ఆహార ప్యాకెట్లను కూడా ఇక్కడ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల కోసం పంపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గత 2 రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి సరఫరా చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు, మండల మహిళా సమైక్యలు ఆహార ప్యాకెట్లను తయారు చేసి విజయవాడ పంపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.